Hello aspirants, welcome to Science and Technology Daily Capsule. Aspirants, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ డైలీ ఈ కరెంట్ అఫైర్స్ మీదే మీకు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ సిరీస్ మీకు తీసుకొస్తున్నాం మీ ముందుకి. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా మనకి క్యాబినెట్ డెసిషన్ ఒకటి తీసుకుంది. ఈ క్యాబినెట్ డెసిషన్లో చంద్రయాన్-4 మిషన్ని బై 2027 కల్లా మనం ప్రయోగించాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని బడ్జెట్ కూడా ఒకటి కేటాయించారనమాట. దీనికి కేటాయించిన బడ్జెట్ చంద్రయాన్-4 మిషన్కి కేటాయించిన బడ్జెట్ వచ్చి 2104.06 క్రోర్స్ బడ్జెట్ కేటాయించారనమాట. సో ఈ చంద్రయాన్-4 మిషన్ ఫీచర్స్ ఏంటి, ఇది చంద్రయాన్-3తో పోల్చుకుంటే ఎలా డిఫరెన్స్ ఏంటి, నెక్స్ట్ ఈ చంద్రయాన్-4 మిషన్లో ప్రత్యేకంగా మనం ప్రతి స్పేస్ మిషన్స్లో ఒక ప్రత్యేక టెక్నాలజీని మనం టెస్ట్ చేయాలని చూస్తూ ఉంటాం. సో ఇందులో యూజ్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి అండ్ ఈ టెక్నాలజీ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ చంద్రయాన్-4 మిషన్లో మనకి 5 మాడ్యూల్స్ యూజ్ చేస్తున్నారు. ఈ 5 మాడ్యూల్స్ని యూజ్ చేసి మూన్ మీద ఉన్న ఆ రాక్ సబ్స్టాన్సెస్ని, ఆ డస్ట్ పార్టికల్స్ని ఆర్ రాకీ సబ్స్టాన్సెస్ని, ఆ శాండ్ని, మూన్ శాండ్ని మనకి భూమి మీదకి తీసుకురావాలి, తీసుకొచ్చి టెస్ట్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, శాంపిల్ అనాలిసిస్ చేయాలి అనేది మనం పెట్టుకున్న టార్గెట్ అన్నమాట. సో ఒక మెటీరియల్ ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈ భూమి మీద ఉన్నదైతే ఏదో విధంగా దాన్ని మనం తీసుకురావచ్చు, కానీ ఇది చాలా కాంప్లెక్స్ టాస్క్. ఎందుకంటే మూన్ మీద నుంచి మనం శాంపిల్ కలెక్ట్ చేస్తున్నాం. సో దీంట్లో వాడే టెక్నాలజీ, దీంట్లో మనం ఎటువంటి టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నామంటే డాకింగ్ అండ్ అన్డాకింగ్ టెక్నాలజీని మనం టెస్ట్ చేయబోతున్నాం. ఇది కనుక సక్సెస్ అయ్యాము అని అంటే ఫ్యూచర్లో ఈజీగా మనం హ్యూమన్ బీయింగ్స్ని ఒక స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఇంకో స్పేస్ క్రాఫ్ట్లోకి మనం ఆ 2 స్పేస్ క్రాఫ్ట్స్ని కనెక్ట్ చేసి ఈజీగా మనం ఒక స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఇంకో స్పేస్ క్రాఫ్ట్కి హ్యూమన్ బీయింగ్స్ని మనం షిఫ్ట్ చేయొచ్చు. అదేవిధంగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మెటీరియల్స్ని హ్యూమన్ బీయింగ్స్ స్పేస్లో కానీ లేకపోతే అదర్ మూన్ లాంటి ఈ న్యాచురల్ శాటిలైట్స్ లాంటి వీటిలో కానీ లేకపోతే అదర్ వేరే గ్రహాల్లో ఒకవేళ అక్కడ ఉండగలిగే కెపాసిటీ ఉంటే ఈజీగా మెటీరియల్స్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక డాకింగ్ అంటే ఏంటంటే రెండు ఫాస్ట్ మూవింగ్ స్పేస్ క్రాఫ్ట్స్ని రెండింటిని కనెక్ట్ చేస్తే దాన్ని డాకింగ్ అని అంటారు. అన్డాకింగ్ అని అంటే ఈ ఫాస్ట్ మూవింగ్ స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, డాక్ చేసినవి ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేస్తామంటే దాన్ని అన్డాకింగ్ అని అంటారు అన్నమాట. సో ఇందులో మన డాకింగ్ అండ్ అన్డాకింగ్ టెక్నాలజీని టెస్ట్ చేయబోతుంది. సో దీంట్లో ఈ చంద్రయాన్-4లో 5 మాడ్యూల్స్ని యూజ్ చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ 5 మాడ్యూల్స్ ఏంటనేది నేను చెప్తాను. సో మాడ్యూల్ నెంబర్ 1 వచ్చేసరికి ప్రొపల్షన్ మాడ్యూల్. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా ఏంటంటే ల్యాండర్ అండ్ అసెండర్ ఈ రెండింటిని లూనార్ ఆర్బిట్ వరకు తీసుకెళ్తారనమాట. ల్యాండర్ అండ్ అసెండర్ని రెండింటిని లూనార్ ఆర్బిట్ వరకు తీసుకెళ్తారు. ఈ లూనార్ ఆర్బిట్ వరకు తీసుకువెళ్ళి అక్కడ ల్యాండర్ మాడ్యూల్ యాక్టివేట్ అయింది అనమాట. ఈ ల్యాండర్ మాడ్యూల్ ఏమైందంటే మూన్ సర్ఫేస్ మీదకి ల్యాండ్ అయింది. మూన్ సర్ఫేస్ మీదకి ల్యాండ్ అయిన తర్వాత ఈ ల్యాండర్ అండ్ అసెండర్ ఏవైతే ఈ రెండు ల్యాండ్ అవుతాయి అనమాట. ఈ ల్యాండర్ అండ్ అసెండర్ రెండు ఏం చేస్తాయి అంటే మూన్ సర్ఫేస్ అంటే సౌత్ పోల్ మీద మనం దిగాలనుకుంటున్నాము, ఆ సర్ఫేస్ మీద దిగి అక్కడ శాంపిల్ కలెక్ట్ చేస్తాం. ఈ మూన్ సౌత్ పోల్ ఇంతకుముందు చంద్రయాన్-3లో ల్యాండ్ అయింది కదా, శివశక్తి పాయింట్ అని అంటాం. ఆ శివశక్తి పాయింట్ దగ్గరే ఈ చంద్రయాన్-4 కూడా ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిద్ది. మళ్ళీ శాంపిల్స్ అక్కడ కలెక్ట్ చేసిన తర్వాత ఈ ల్యాండర్ నుంచి అసెండర్ సపరేట్ అయిపోయి ఈ అసెండర్ ఏం చేస్తా అంటే లిఫ్ట్ అయ్యిద్ది.
అంటే మూన్ సర్ఫేస్ నుంచి మళ్ళీ లూనార్ ఆర్బిట్లోకి ఆ అసెండర్ లిఫ్ట్ అయ్యి అక్కడ ట్రాన్స్ఫర్ మాడ్యూల్తో కనెక్ట్ అయింది. ట్రాన్స్ఫర్ మాడ్యూల్తో మళ్ళీ డాక్ అయింది. డాక్ అయిన తర్వాత ఈ అసెండర్ ఇక్కడ మూన్ సర్ఫేస్ మీద ఏదైతే శాంపిల్ కలెక్ట్ చేసిందో ఆ కలెక్ట్ చేసిన శాంపిల్ని అసెండర్ కాస్త ట్రాన్స్ఫర్ మాడ్యూల్లోకి శాంపిల్ని షిఫ్ట్ చేస్తుంది అనమాట. షిఫ్ట్ చేసిన తర్వాత అసెండర్ పని అయిపోయినట్టే. ఈ ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఏమైందంటే లూనార్ ఆర్బిట్లోంచి ఎర్త్ ఆర్బిట్లోకి ఆ శాంపిల్ని తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఎర్త్ ఆర్బిట్లో ఉంటున్న రీఎంట్రీ మాడ్యూల్ ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అయింది, దాంతో డాక్ అయింది అనమాట. అంటే ఫస్ట్ డాకింగ్ ఎక్కడ జరిగింది మనకి లూనార్ ఆర్బిట్లో ట్రాన్స్ఫర్ మాడ్యూల్ అసెండర్ మాడ్యూల్ రెండు కనెక్ట్ అవుతాయి కదా, అక్కడ ఫస్ట్ డాకింగ్. తర్వాత అన్డాక్ అవుతాయి, ఆ రెండు అన్డాక్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎర్త్ ఆర్బిట్లోకి ఈ ట్రాన్స్ఫర్ మాడ్యూల్ అండ్ రీఎంట్రీ మాడ్యూల్ రెండు కనెక్ట్ అయ్యి ఈ రీఎంట్రీ మాడ్యూల్లోకి శాంపిల్ ట్రాన్స్ఫర్ అయింది. శాంపిల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి తీసుకురావడం జరిగింది. సో అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒకటే వెళ్ళిపోయి లూనార్ సర్ఫేస్ మీద నుంచి ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి అదే మళ్ళీ రావట్లేదు ఇక్కడికి. సో ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. ఆ కలెక్ట్ చేసిన శాంపిల్ ఏదైతే ఉందో ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ ఎక్స్చేంజ్ చేయాలి అని అంటే డాకింగ్ అండ్ అన్డాకింగ్ టెక్నాలజీ అనేది చాలా కీలకం. ఫస్ట్ టైం ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఈ డాకింగ్ అండ్ అన్డాకింగ్ టెక్నాలజీని ఇస్రో స్పేస్లో ఎప్పుడు కూడా ప్రయోగించలేదు, ఇస్రో ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం టెస్ట్ చేస్తుంది. అండ్ దానికి ఎక్స్పెరిమెంటల్ స్పేడెక్స్ అనేది ఈ డాకింగ్ టెక్నాలజీ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది మనకి ఈ ఇయర్ ఎండింగ్కి టెస్ట్ చేస్తుంది అనమాట, ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తుంది. ఓకే, సో ఇది కనుక అది సక్సెస్ అయింది అని అంటే ఈ చంద్రయాన్ 4లో దాన్ని వాడతారనమాట. సో ఇలాగా అంటే అక్కడ నుంచి మూన్ సర్ఫేస్ మీద నుంచి భూమి మీదకి మెటీరియల్ తీసుకురావాలి అని అంటే ఇంత కాంప్లెక్స్ టాస్క్స్ అనేవి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఈ చంద్రయాన్ 4 సక్సెస్ అయితే. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో హ్యూమన్ బీయింగ్స్ని ఒక స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఇంకో స్పేస్ క్రాఫ్ట్కి ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు. అండ్ మెటీరియల్స్ కూడా ఇప్పుడు ఒక స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఇంకో స్పేస్ క్రాఫ్ట్లోకి మెటీరియల్స్ని పంపించవచ్చు. నెక్స్ట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పంపించవచ్చు. సో స్పేస్ టు అండ్ ఫ్రో అనేది ఈజీ అవుతుంది. మనం 2040లో మన హ్యూమన్ మ్యాన్డ్ మిషన్ టు ద మూన్ మనం ప్లాన్ చేస్తున్నాం. మూన్కి మనుషుల్ని పంపించాలనుకుంటున్నాం మనం 2040 కల్లా. సో అలా పంపించాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, అది సక్సెస్ కూడా చేసుకోవాలి. మనం ఆల్రెడీ చంద్రయాన్ 3 ద్వారా ఒక అచీవ్మెంట్ చేసాం. ఏంటంటే సౌత్ పోల్లో సాఫ్ట్ ల్యాండ్ చేయగలిగాం. అది చాలా కష్టమైన ప్లేస్ అన్నమాట. మూన్ సౌత్ పోల్లో సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడం అనేది, హార్డ్ ల్యాండ్ అనేది ఈజీ, కానీ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది కష్టమైనది. సో ఇక్కడ మళ్ళీ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని మనం టెస్ట్ చేయబోతున్నాం చంద్రయాన్ 4 మిషన్ ద్వారా. సార్ మరి అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఆ శాంపిల్స్ కలెక్షన్ ద్వారా మనకి ఆ మూన్ మీద ఎటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఎగ్జిస్టెన్స్లో ఉందా, రేపు ఫ్యూచర్లో మనుషుల్ని పంపించాలి అని అంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది ఫర్ కన్జప్షన్ ఇంపార్టెంట్, యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ నీకు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఎనర్జీ జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది వాటర్. సో అందుకనే అంత కీలకమైన వాటర్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి, అది ఎంతవరకు ఉంది అనేది టెస్ట్ చేయడానికి ఈ శాంపిల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇది మాత్రమే కాకుండా మనకి ఇంకా అదర్ కంటెంట్స్ ఏమున్నాయి, కెమికల్ కాంపోజిషన్స్ ఏంటి అనేది ఇది టెస్ట్ చేయడానికి ఉపయోగపడుద్ది అనమాట ఈ శాంపిల్స్ అనేవి. ఈ శాంపిల్స్ భూమి మీదకి తీసుకొచ్చి సార్ మరి అక్కడే డైరెక్ట్గా టెస్ట్ చేసేయచ్చు కదా, లేజర్స్ యూజ్ చేసి టెక్నాలజీ యూజ్ చేసి డైరెక్ట్గా లేజర్ రేస్ పంపించి టెస్ట్ చేయొచ్చు కదా అంటే కాదు. ఎందుకనంటే ఇంకా మనం అక్కడ పంపించగలిగే ఎక్విప్మెంట్ అనేది, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అన్నీ పంపించలేం. మనం భూమి మీద అయితే మనం ఆల్రెడీ మంచి ఇన్స్ట్రుమెంటేషన్ మనం డెవలప్ చేసుకున్నాం.
సో మన దేశం ఇక్కడికి తెప్పించుకొని డిఫరెంట్ ల్యాబొరేటరీస్కి పంపించి టెస్ట్ చేస్తాం అనమాట. ఓకే. సో అయితే ఏంటంటే ఈ చంద్రయాన్ 3 ద్వారా ఈ చంద్రయాన్ 4కి ఉపయోగపడే 2 ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ మనం చంద్రయాన్ 3లో మనం ఆల్రెడీ అచీవ్ చేసాం. ఒకటేంటంటే చంద్రయాన్ 3లో మనం చేసింది హాప్ ఎక్స్పెరిమెంట్. హాప్ అంటే ఏంటి? జనరల్గా జంప్, ఇలా చిన్నగా జంప్ చేయడం అన్నమాట. సో ఇక్కడ హాప్ ఎక్స్పెరిమెంట్ చంద్రయాన్ 3లో ఏం చేసామంటే ఆ ల్యాండర్ ఏదైతే ఉందో ఆ ల్యాండర్ని ఒక 40 సెంటీమీటర్స్ని లిఫ్ట్ చేసి మళ్ళీ ఒక 30-40 సెంటీమీటర్స్ని పక్కకు మూవ్ చేసి దించామన్నమాట ల్యాండర్ని. ఈ ల్యాండర్ని అలా లిఫ్ట్ చేసి మళ్ళీ కొంత డిస్టెన్స్ మూవ్ చేసి మనం దించాము అని అంటే అది సక్సెస్ అయింది. కాబట్టి చంద్రయాన్ 3లో ఇక్కడ చంద్రయాన్ 4లో ఈ శాంపిల్ని అసెండర్ ద్వారా పైకి లిఫ్ట్ చేయడానికి, లూనార్ ఆర్బిట్లోకి లిఫ్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుద్ది అనమాట ఈ హాప్ ఎక్స్పెరిమెంట్. ఎందుకనంటే ఆ ల్యాండర్ వన్స్ దిగిన తర్వాత లోపలికి ఆ సాయిల్ లోపలికి వెళ్ళిపోయింది కదా. సో అంత ఈజీ కాదు లిఫ్ట్ చేయడం అనేది. ఆ శాండ్ ఇదంతా పట్టేసుకుని ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ హాప్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా చేసాం. అండ్ చంద్రయాన్ 3లో ఇంకొక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేసామంటే రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్. ఎర్త్ ఆర్బిట్లోకి రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ కూడా, లూనార్ ఆర్బిట్ నుంచి ఎర్త్ ఆర్బిట్లోకి రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ కూడా సక్సెస్ఫుల్గా చేసాం. సో అలా చేస్తే లూనార్ ఆర్బిట్ నుంచి మనకు శాంపిల్ ఏదైతే ఉందో ఎర్త్ ఆర్బిట్లోకి ఈజీగా మనం మెటీరియల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 కీలకమైన ఎక్స్పెరిమెంట్స్ చంద్రయాన్ 4కి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్. నెక్స్ట్ కొంతమంది స్టూడెంట్స్, సార్ మీరు ఈ టాపిక్ చెప్తున్నారు, దీని పీడిఎఫ్ కూడా మాకు ఇవ్వండి సార్ ఈ టాపిక్ మీద అని అడుగుతున్నారు. వీడియో అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో అవైలబుల్ వస్తుంది. యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కావాలనుకుంటే మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మేడం చేస్తున్నారు కదా ఎకానమీ సిరీస్, వాటికి సంబంధించి కూడా మనం స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు పీడిఎఫ్స్. అఫ్కోర్స్ ఈ వీడియో కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ ఎడిషనల్ కూడా మీకోసం మేము చేస్తాము. అండ్ మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ సో. ఈ కాన్సెప్ట్ క్లారిటీ కోసం నేను చాలా సైట్స్ నేను చూశాను. మీకు కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే ఇప్పుడు టాపిక్స్, సార్ ఈ టాపిక్ చెప్పండి అని నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. నేను మీకు ప్రియారిటీ బేసెస్ దేనికి ఎక్కువ లైక్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి నేను టాపిక్ చేస్తాను. ఓకే. సో అదేవిధంగా ఎన్విరాన్మెంట్ టాపిక్స్ కూడా మీకు ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.